హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారారిని. మేమైతే ఈరోజు ఫంక్షన్కి వేస్తున్నామండి. బాగా అలసిపోయినా కానీ వీడియో తీయాలని మా పాప చక్కగా రెడీ చేసిన హెయిర్ స్టైల్ అయితే నేనే వేసిన మీకు చూపిద్దామని నేనైతే ఓపిక తెచ్చుకొని మా ఆయనను బ్రతిమలాడి వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ స్టైల్ ఆగు చూపిస్తా. చూడండి బాగుందా? నేను ఇట్లా మంచి అందరు అన్నారు ఫంక్షన్లో చాలా బాగుంది, చాలా మంచిగా చేస్తున్నామని. ఎదురుగు డ్రెస్ కూడా చూస్తున్నారు కదా, అందరిని అన్నారు అంటే డ్రెస్ కూడా చాలా బాగుందని. నా సబ్స్క్రైబర్ ఇష్టం కొద్దీ ప్రేమగా నా కోడలికి నేను డ్రెస్ కుడతా అని ఇట్లా కుట్టింది. చాలా థ్యాంక్ యూ సౌజన్య అక్కయ్య. పేరు వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఉంటారు బావా? సీసీ మంచిర్యాల దగ్గర సీసీలో బొటిక్ ఉంది, వాళ్ళకు బొటిక్ ఉంది. నేను కోడలికి అయితే నేనే కుట్టి పంపిస్తే అదే పార్టీకి వేసుకోవాలి అంది. చాలా బాగా కుట్టింది, అసలు చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మొన్న చేసిన అమ్మ పాట రిషి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చేశాం కదండి, అసలు ఆ సాంగ్ చూస్తే నాకే ఏడుపు వచ్చింది. మా అత్తమ్మ దగ్గర వాడి దండం పెట్టుకుంటా అంటే మా అత్తమ్మకైతే చాలా ఇష్టం వాడంటే కాదు, వానికి సంబంధించిన పనులన్నీ మా అత్తమ్మనే చూసుకునేది. అసలు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. వాడు ఇంత పెద్దగా అసలు ఆశీర్వాదం తీసుకుంటా అంటే నాకే ఫస్ట్ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఉంటే అసలు ఎంత సంతోషించేదో, ఎంత సంబరపడేదో, ఎంత చెప్పినా తక్కువ. వీడియో చూసి నా సబ్స్క్రైబరే ఆసిఫాబాద్లో ఉంటారు. సాంగ్ అయితే చాలా బాగుంది, నాకు చెయ్యాలనిపిస్తుంది. కానీ మా అబ్బాయి సరిగ్గా చదవడు. చేసిన తర్వాత సరిగ్గా మార్క్స్ రాకపోతే ఇట్లా వీడియోస్ చేసిన అది ఇదని ఎవరైనా ఏమన్నా అంటే బాగుండదు, అందుకోసమే నాకు చెయ్యాలనిపించినా కూడా చెయ్యట్లేదు అక్కయ్య అని నాకు కాల్ చేసి చెప్పింది. చెప్పినప్పుడు బాధ అనిపించింది. ఎందుకంటే మార్క్స్కి ఉన్న వీడియోకి సంబంధమే లేదు. అసలు ఫస్ట్ చదువు కంటే సంస్కారం ఉండాలి. ఫస్ట్ మనకు కావాల్సింది సంస్కారం. అట్లా తల్లికి దండం పెట్టడం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, అదంతా మంచి పద్ధతి. మార్క్స్తోని దానికి ఎందుకు ముడి పెడతాను? నీకు వీడియో తీయాలనిపిస్తే తీయు. అట్లా మార్క్స్ అంటే సరిగ్గా చదవరు అని అట్లా ఏమనుకోదు. ఇప్పుడు మా అబ్బాయికి 100కి 100 మార్కులు వచ్చి సంస్కారం సరిగ్గా లేక అంటే ఇది కావాలా అది కావాలా అంటే నాకైతే సంస్కారమే కావాలని అంట. మార్క్స్ ఎందుకు సంస్కారం లేని మార్కులని అట్లా. అందుకని నేనైతే చెయ్యు అని చెప్పిన తర్వాత మళ్ళీ చేసింది, తర్వాత చేసి పంపించింది. హ్యాపీ, నేను హ్యాపీ. అట్లా అందుకోసమే చెప్పాలని ప్రత్యేకంగా ఇప్పుడు ముందుకు వచ్చి, చాలామంది అనుకుంటారు కదా పిల్లలు సరిగ్గా చదివారు, ఎన్ని వీడియోస్ తీయాలనుకున్నా కూడా మంచిగా చదివితేనే తీయాలి, మంచిగా చదవకపోతే తీయకూడదు, అట్లా అస్సలకే ఉండదండి. మీరైతే అట్లా ఆలోచించవద్దు. మంచి సంస్కారం ఉండాలి పిల్లలకు, అంతే. వీడియో అయితే చాలా బాగుంది, నాకైతే చాలా సంతోషం అనిపించింది. అందరి ఆశీర్వాదాలతో మా అబ్బాయి అయితే ఎగ్జామ్ రాస్తున్నాడు, మంచిగా చదువుతున్నాడు, మంచిగా రాస్తారు. ఇంకా ఏం చెప్పాలి? మేమైతే ఎట్లా రెడీ అయినామో, బాగున్నా లేదా కామెంట్ చేయండి. అందరు అడుగుతున్నారు ఇంట్లో నిజంగా అట్లా శారీస్ కట్టుకుంటారా అని. నేనైతే శారీస్ అయితే వారానికి కనీసం ఒక 4-5 రోజులు చీరలే కడతా, 1-2 రోజులు మాత్రమే నైటీ వేసుకుంటా. మీరు రోజు అట్లా రెడీ అవుతారా అని అంటారు. రోజు అవన్నీ మాటిలా పెట్టుకోకుండా జడ వేసుకొని చీర కట్టుకొని అయితే నార్మల్గా రెడీ అవుతానండి. అందరికి చాలా డౌట్లు వస్తున్నాయి చూస్తూ ఉంటే. ఇక్కడ కూడా అసలు మంచిర్యాలలో ఉంటారా మీరు, మంచిర్యాలలో ఉంటారా అని ప్రతి ఒక్కరు అదే కామెంట్. మంచిర్యాలలో ఉన్న వాళ్ళకు కూడా అరే మీరు మంచిర్యాల అదేంటో పెద్ద విచిత్రంగా చూస్తున్నారు హైదరాబాద్గా అనుకొని. కాదండి, మంచిర్యాల అంటే మన మంచిర్యాలలో ఇంత చక్కగా వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారా అని ఎట్టు వెళ్ళినా. ఈ మధ్యలోనైతే ఈ 1 వీక్ నుంచి మొత్తం పార్టీస్ అని ఫంక్షన్స్ అనేది తిరుగుడు అవుతుంది. అందరు గుర్తుపట్టి ఫొటోస్ తీసుకోండు, చాలా హ్యాపీగా ఫీల్ అవుడు. మాకు కూడా చాలా సంతోషం అండి. ఎన్ని డబ్బులున్నా కూడా ఇలాంటి ప్రేమని అభిమానాన్ని పొందలేం కదా. ఫస్ట్ డబ్బుల కంటే ఇదే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా బాగా నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటానవా? చాలా చెప్పాలనుకుంటానంట. ఏదైనా మర్చిపోయినావా? ఈరోజైతే 2 ఫంక్షన్లు అయింది. మార్నింగ్ ఒక ఫంక్షన్ అయింది, ఈవినింగ్ ఒక ఫంక్షన్. ఇప్పుడు వచ్చినామండి. పాపం మేము వచ్చేదాకా మా అబ్బాయి చదువుకుంటూనే ఉన్నాడు. 11:30 అవుతుంది. ఫంక్షన్లో కూడా అందరు రిషి గురించి అడిగినారు. రిషి ఏం చేస్తున్నారు, రిషిని తీసుకొస్తా అయిపోయేదా అంటే తీసుకురావడానికి ఏం లేదు. 24 గంటలు చదువుకుంటూనే ఉంటారా? ఉండరు. ఇంట్లో అయినా పిల్లలు కాసేపు అటు ఇటు ఆడుతూనే ఉంటారు. కానీ మనం బయట తీసుకొచ్చినాం అనుకో, ఇదేంటి వీళ్ళు బయట తీసుకొచ్చిండ్రు, ఇంట్లో చదువుకోమనాలి కానీ పిల్లల్ని ఇట్లా బయట తిప్పుతారు అది ఇది అని అంటారు. ఇక నేనైతే బయటల కోసమే తీసుకుపోలే. ఎందుకంటే పిల్లలు ఎంత మంచిగా చదువుకున్నా 24 గంటలు బుక్ వాళ్ళు పట్టుకొని అయితే ఉండరు. వాళ్ళకు కూడా చదివి బోర్ కొడుతుంది.
కాసేపు రిలాక్స్ అనేది ఉండాలి కదా, అర్థం చేసుకోవాలి. అదే మనం తీసుకెళ్తాం అనుకో, తీసుకెళ్ళకపోతేనేమో ఎందుకు తీసుకురాలేదంటారు, తీసుకెళ్తేనేమో ఎందుకు తీసుకొచ్చిండ్రో చదివేటోన్ని అని. అసలు నాకైతే ఏం అర్థం అవుతలేదు. ఇట్లా చేస్తే అట్లా చేస్తారు, అట్లా చేస్తే ఇట్లా. ఇక పోనీ ఏదేమైనా కూడా మా రిషికి మంచిగా చక్కగా వంట చేసి పెట్టిన. ఈరోజు సండే కదా, పోషమ్మని ప్రొద్దుట పోషమ్మ నైవేద్యం చేసినాం. పోషమ్మ దగ్గర మొక్కి వచ్చి మంచిగా చికెన్ వండి అబ్బాయికి అన్ని పెట్టి వంటలు, మేమైతే ఫంక్షన్లకు తిరుగుతాను. వాడేమో పాపం చదువుకుంటా తినుకుంటూ ఇంట్లోనే కూర్చుంటాను. నైస్ గాడైతే మంచిగా మొత్తం హ్యాపీగా ఒకటేదానికి వచ్చిందట. నేను ఒక్కదానికి వచ్చినది, రెండింటికి రాలే. మధ్యాహ్నం ఇంటి దగ్గరే ఉండే, ఎండకు బయటకు వెళ్ళడం ఎందుకు, ఇంట్లో ఉన్నంత సుఖం ఎక్కడా ఉండదు అసలు. నిజంగా కడప లోపల ఉన్న సుఖం కాశీకి వెళ్ళినా దొరకదంటారు. అట్లా ఈ ఎండాకాలం అయితే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నదే నయం. ఓకే ఫ్రెండ్స్, కాసేపు మాట్లాడాలనిపించింది, మీతోనైతే మాట్లాడానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి అంతే. థ్యాంక్ యూ.